మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా సౌత్ సబ్ డివిజన్కి సంబంధించిన ఇది ప్రెస్ మీట్. దీనిలో మనకి ఈరోజు ఒక 5 కేసెస్లో 9 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 5 కేసెస్. అందులో గాజువాక 3 కేసెస్లో ముద్దాయిలు, 2 దువ్వాడ కేసులో ముద్దాయిల్ని తీసుకొని 9 మెంబర్స్ని నిన్న అరెస్ట్ చూపించడం జరిగింది. టోటల్ క్యాష్ 5,96,000 రూపాయలు రికవరీ చేయడం, ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది మొత్తం అంతా. దాని వివరాలు ఇప్పుడు మీకు వెల్లడించడం జరుగుతుంది. ముఖ్యంగా 320/26 క్రైమ్ నెంబర్లో ఒక కండి బాలరాజు అన్న అతను తన దగ్గర ఒక 11 ఒక స్క్రాప్ ఐరన్ రాడ్స్ పోయినట్టుగా అతను మనకు చెప్పడం జరిగింది. దాని మీద అది ఒక కమ్యూనిటీ హాల్ అన్నమాట, జీవీఎంసీకి సంబంధించిన కమ్యూనిటీ హాల్, గవర్నమెంట్ది. ఆ కాంట్రాక్టర్ ఇచ్చిన కంప్లైంట్ మీద సిఐ జీడి బాబు అండ్ వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం వల్ల మనకి కరణం సత్యబాబు, కసిరెడ్డి సూర్యప్రకాష్ అని ఒక 2 ముద్దాయిల్ని వీళ్ళు క్యాచ్ చేశారు. క్యాచ్ చేసిన తర్వాత వాళ్ళు 11 రాడ్స్ని 16mm రాడ్స్ అవి పట్టుకెళ్ళిపోయినట్టు వాళ్ళు అడ్మిట్ అవ్వడం, వెంటనే వాళ్ళని అఫెన్స్ చేసిన తర్వాత ఆ రాడ్స్ ఎవరికి అమ్మారో కూడా తీసుకొని రావడం జరిగింది. వాసా రాజేంద్ర ప్రసాద్ అన్న అతను తీసుకురావడం జరిగింది. వీళ్ళ ముగ్గురిని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారు. 2 ముద్దాయిలు, ఒకరు రిసీవర్ కింద ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ కరణం సత్యబాబు మీద 11 కేసెస్ ఉన్నాయండి. న్యూపోర్ట్ పిఎస్లో ఇతని మీద షీట్ కూడా ఉంది. అలాగే కసిరెడ్డి సూర్యప్రకాష్ మీద 2 కేసులు ఉన్నాయన్నమాట. మెయిన్లీ ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం, ఇంతకుముందు స్క్రాప్ ఏదో అని విడిచిపెట్టకుండా ప్రతి కేసులో కూడా ముద్దాయిని అరెస్ట్ చూపిస్తున్నాడు. రికవరీ కేసు అరెస్ట్ అవుతుందన్నమాట. అది కంట్రోల్ అవుతుంది. కొద్ది రోజులకి స్క్రాప్ ఇవి అని తీసుకుంటే చాలా మెటీరియల్ ఎత్తుకుపోతారన్నమాట, బిల్డింగ్ మెటీరియల్స్ అవిని. కనుక దాన్ని కంట్రోల్ చేయడం కోసం పట్టుకోవడం జరిగింది. ఈ కేసు వివరాలు ఈ విధంగా ఉందండి. అదేవిధంగా రెండో కేసు